సిటీలో వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బర్స్ట్ రేంజ్లో కుండపోత వాన పడింది. భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, కాలనీలు చెరువుల్ని తలపించాయి. ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్పేట్, ఓల్డ్ సిటీ ఏరియాస్లో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. పలు చోట్ల ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. సిటీ శివార్లలోనూ వర్షం దంచికొట్టింది. నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం వరకు మబ్బుల ఎండలు బగ్గుమన్నాయి. సాయంత్రం తర్వాత భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. వరద రోడ్లపై ఏరులై పారింది. పలు ఏరియాలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యధికంగా మేడ్చల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బహదూర్పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుత్బుల్లాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, టోలీ చౌకీ, ఫిలిం నగర్ లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు వరద నిలిచింది. దీంతో రోడ్ క్లోజ్ చేసి ట్రాఫిక్ ను మళ్లించారు పోలీసులు. అటు ఖైరతాబాద్ లో కుండపోత వాన అల్లకల్లోలం సృష్టించింది. ఓవైపు మోకాల్లోతు వరద, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డారు పబ్లిక్. ఖైరతాబాద్, పంజాగుట్ట రూట్ లో వాహనాలు బార్లు తీరాయి. అటు రాజ్భవన్ రూట్ లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రోడ్లపై భారీ వరద చేరి బైక్లు, కార్లు దాదాపు మునిగిపోయాయి. గాంధీ భవన్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ ఏరియాల్లో రోడ్లు చెరువుల్ని తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను క్లియర్ చేస్తూ పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా చూశారు. అటు అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, బషీర్బాగ్ లోనూ వాన దంచికొట్టింది. అమీర్పేట్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో గాయత్రి నగర్ నీట మునిగింది. స్థానికుల ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న హైడ్రా సిబ్బంది వరద నిలవకుండా మ్యాన్ హోల్స్ క్లీన్ చేశారు, పూడిక తొలగించారు. గాయత్రి నగర్ తో పాటు మాదాపూర్ లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కూడా ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మారేడుపల్లి, బోయిన్పల్లి ఏరియాల్లో వర్షానికి కాలనీలు నీట మునిగాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం 150వ డివిజన్లో 6 కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరద ఇళ్లలోకి చేరడంతో ఆవేదన చెందుతున్నారు బాధితులు. అలాగే సైదాబాద్, మలక్పేట్, నాగోల్, ఉప్పల్లోనూ భారీ వర్షం పడింది. వనస్థలిపురంలో వర్షానికి తోడు రోడ్లపై గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్ లో వర్షానికి ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వందలాది వాహనాలు రోడ్లపై క్యూ కట్టాయి. అటు కుకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ ఏరియాల్లోనూ వర్షానికి అవస్థలు పడ్డారు పబ్లిక్. ఓల్డ్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది. చాంద్రయానగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్లగూడ, ఛత్రినాక సహా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఛత్రినాకలో రోడ్లు చెరువుల్ని తలపించాయి. పలువురు స్థానికులు వరదలో చిక్కుకోవడంతో జేసీబీతో సేఫ్ ప్లేస్ కు తరలించారు రెస్క్యూ సిబ్బంది. స్కూళ్ల నుంచి వెళ్లే విద్యార్థులు ప్రమాదకర స్థితిలో వరద దాటుకుంటూ ఇళ్లకు చేరారు. సిటీ శివార్లలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, జగద్గిరిగుట్టలో భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్లో కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజ్లు ఉప్పొంగాయి. బైకులు నీటిలో మునిగిపోయాయి. మోకాళ్లలోతు వరదలో తీవ్ర ఇబ్బంది పడ్డారు వాహనదారులు. అటు బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది.